అందరికీ నమస్కారం అండి. నా పేరు సుజిత్. సినిమా ఇండస్ట్రీలో గత 50 సంవత్సరాలుగా నాన్ స్టాప్గా సినిమాలు చేసుకుంటూ ఇప్పటిదాకా ఏ సంవత్సరం కూడా నందమూరి బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అవ్వని సంవత్సరం గత 50 ఏళ్లలో లేదు. ఆయన ప్రతి సంవత్సరం ఆయన సినిమాని రిలీజ్ చేసుకుంటూ ప్రేక్షకులను అలాగే అభిమానులను అలరిస్తూ థియేటర్ యాజమాన్యానికి తన వంతుగా తన నుంచి ఏం చేయగలడో అది చేసుకుంటూ సామాజిక బాధ్యతతో తన క్యాన్సర్ హాస్పిటల్లో వేలాది మంది ప్రజలకి వైద్యం చేయించడం ఏ వ్యక్తికి అంత ఈజీ అయిన పని కాదు. మొక్కవోని దీక్షతో తన తల్లికి జరిగినటువంటి ప్రమాదం ఇక ఏ తల్లికి ఏ బిడ్డలకు ఇక ఏ మనిషికి అటువంటివి జరగకూడదని తలంచి తన తల్లి పేరు మీదనే ఒక హాస్పిటల్ ని ఏర్పాటు చేసి ఆ హాస్పిటల్లో ఇన్ని వేల మందికి చికిత్సనివ్వడం అనేది అంత ఈజీ విషయం కాదండి. అంతేకాకుండా తనని నమ్మి 3 ఎన్నికలుగా ఓట్లేస్తున్నటువంటి ప్రజలకి తన వంతు ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినా రాకపోయినా తన స్వంత నిధులు ఖర్చు చేస్తూ తన నియోజకవర్గ ప్రజల్ని తాను అక్కడ ఉన్నప్పటికీ లేనప్పటికీ ఒక 5 మంది మనుషులను పెట్టి మరి నియోజకవర్గంలో ప్రతి ఊరికి ప్రతి పల్లెకు ఏమేం కావాలో రోడ్లు కావాలంటే రోడ్లు, వాటర్ కావాలంటే వాటర్, ప్రతిదీ కూడా అందిస్తూ అక్కడి ప్రజల్ని ఎంతో అద్భుతంగా చూసుకుంటున్నటువంటి ఎమ్మెల్యేగా ఇలా ప్రతి దాంట్లో కూడా ఆయన వెల్ డిజర్వింగ్ క్యాండిడేట్ అనమాట ఈ పద్మ అవార్డుకి. సో ఎట్టకేలకు రావడం జరిగింది. దానికి భారత ప్రభుత్వానికి తెలుగు ప్రజల తరఫున, తెలుగు ప్రేక్షకుల తరఫున, నందమూరి బాలకృష్ణ గారి అభిమానుల తరఫున